మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని. ఇది వరవర స్వశ్లోకం. ఆశ్చర్యకరమైన శక్తియుక్తుడు శ్రీమన్నారాయణుడు. మహదానందాన్ని అందించే మహోన్నతమైన తన పరపదాన్ని, శ్రీవైకుంఠాన్ని, దాన్నే పరమ వ్యోమం అంటుంటారు. ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి మనల్ని ఉజ్జీవింపజేయటం కోసంగా తిరుమలపై శ్రీనివాసునికి ఆస్థానం కల్పించారు. స్వామి, నీ స్థానం గొప్పది, మీది స్వస్థానం, మాకు ఆస్థాన బలం, మిమ్మల్ని సేవించుకోవడమే మా భాగ్యం. బ్రహ్మగారు నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవం అంతా శుభప్రదంగా పూర్తయిన తర్వాత శ్రీనివాసుడు అంటాడట, కమలజ, నీ సంకల్పము క్రమముగా ఫలించే మోద కలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవమరగా బ్రహ్మోత్సవాఖ్య నవలని వెలయునన్నాడ. బ్రహ్మ, నీ సంకల్పం చక్కగా నెరవేరిందయా, చాలా సంతోషించాను. ఈ మహోత్సవం ఇక నుంచి బ్రహ్మోత్సవం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది అన్నాడు. నీవు నిర్వహించేటటువంటి ఉత్సవాన్ని ఎవరైతే భక్తితో చూస్తారో, దర్శిస్తారో, వారు దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖంగా ఉంటారు. వారిని అందరినీ కూడా నేను కరుణతో కాపాడుతుంటాను. ఎంత నమ్మినటువంటి వారికి అంత ఫలం అన్నాడ గోవిందుడు. ఈ సవమ్మున భక్తితో నెవ్వరైనా అన్న వస్త్రార్థ గృహ పాత్రల ఆర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులు అనుభవింతురు భాగ్యముల వనయందు అన్నాడు. అంటే ఈ బ్రహ్మోత్సవ సమయంలో ఆహా, ఏమి వైభవం అండి ఆ దర్శనం. ఈ బ్రహ్మోత్సవ సమయంలో యజ్ఞంలో ఎవరైతే భక్తితో ఎవరైతే భక్తులకి అన్నం, వస్త్రం, ధనం, గృహం, పాత్రలు, వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా దానం చేస్తారో వారు ధన్యులై, ధనవంతులై, సుఖ సంపదలతో అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని బ్రహ్మగారికి వరమిచ్చాడట. మనం చూస్తూ ఉంటాం, నీరాజనం సేవిస్తూ ఉన్నాం. ఇలాంటి బ్రహ్మోత్సవాలకు వచ్చేటటువంటి వాళ్ళకి మన గ్రామాలలో నేను తిరుమల వెళుతున్నాను బ్రహ్మోత్సవాలకి అంటే అటుకులు మూటగట్టిచ్చేటటువంటి వాళ్ళు, పన్యారాలు మూటగట్టిచ్చేటటువంటి వాళ్ళు, అట్లాగే జోగి ఎత్తినప్పుడు ఆ జోగిలో కానుకలు సమర్పించేటటువంటి వాళ్ళు, రకరకాల ఫలభక్షాలను సమర్పించి మీరు దారిలో తింటూ వెళ్ళండి అని. అంటే మేము రాలేకపోతున్నప్పటికీ కూడా భక్తుల వారైనా తిరుమల వెళుతున్నారు అంటే ఆ వెళ్ళేటటువంటి వాళ్ళకి సేవలు చేసేటటువంటి వాళ్ళు. ఇవి వారికి అద్భుతమైనటు సుకృతాన్ని సంతరించి పెడతాయట. అందుకనే అన్నం, వస్త్రం, ధనం, గృహం, పాత్రలు ఇలాంటివన్నీ అందిస్తారట వెళ్ళే వాళ్లకు. మన గ్రామాల్లో ఇప్పటికి కూడా ఈ సంస్కారం ఉంది, సదాచారం ఉన్నది. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం మరో ధర్మంలో లేదండి. అత్యంత సుకుమార సుందరమైనటువంటి జీవన విధానం హిందూ ధర్మం. అటువంటి హిందూ ధర్మానికి ఒక బ్రహ్మాండమైనటువంటి యొక్క జయకేతనం ఈ బ్రహ్మోత్సవాలు. దేవా, ఇందరికి నీ దృశ్యుండవగుచు శ్రీ వెంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్ష విమోహోత్సవము చాలా గైకొనుచు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణ జయుచు ఉండగావలేనిదియే. అప్పుడు బ్రహ్మగారు అన్నాడట శ్రీనివాసుడితోటి, స్వామి, అందరికీ ఇలా నువ్వు కనిపిస్తూ ఈ వెంకటాచలం అందే నివసిస్తూ ఇట్లే ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాన్ని దయతో అంగీకరించి మాతో చేయించుకోవయ్యా ఈ కైంకర్యాన్ని. ప్రసన్నుడవై వరదుడవై ప్రజలందరికీ కూడా కనిపిస్తూ వారిని కరుణతో రక్షిస్తూ ఉండు, ఇదే నా కోరిక, అనుగ్రహించు అని ప్రార్థించాడ బ్రహ్మగారు మనందరి తరఫున. బ్రహ్మగారి కోరికను ప్రేమగా అంగీకరించినటువంటి శ్రీనివాస భగవానుడు, పంకజాసన, నీవు ప్రార్థించినట్టుల వెంకటగిరి ఎంది విహరింతు నిపుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వ సంపదలను సంగుదును అన్నాట వెంకటేశ్వర స్వామి వారు. బ్రహ్మ, ఏ రకంగా నువ్వు ప్రార్థించావో అలాగే నేను వెంకటాచలంలో నివసిస్తానయ్యా. ప్రజలందరికీ కూడా కనిపిస్తూ వారి దయతో నేను రక్షిస్తూ ఉంటాను. వారికి సకల సంపదలు అనుగ్రహించి సుఖంగా ఉండేట్టుగా చేస్తాను అని వరమిచ్చాడట. ఆ మాట ప్రకారమే శ్రీనివాస స్వామి భక్త వరదుడై కలియుగాంతం వరకు తిరుమల ఎందే నివసించి ఉంటాడట.
లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా శ్రీమన్నారాయణి అవతరింపచేసి ఆరాధనాంగంగా ఉత్సవాలను ఏర్పాటు చేసిన బ్రహ్మ చేసిన ఘనకార్యాన్ని గుర్తుకు తెస్తూ స్వామి ఉత్సవాల్లో మనం సేవించుకుంటూ ఉన్నాం. అటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం మనకు లభించింది. అంతేకాదు మరొక విషయం కూడా ఉన్నది. వలననే కిన్నెర కిం పురుషులు, నీ వలననే విద్యాధరులు, నీ వలననే ఎచ్చరలు చారణులు, నీ వలననే నక్షత్రములు, నీ వలననే కిన్నెర కిం పురుషులు, నీ వలననే విద్యాధరులు, నీ వలననే ఎచ్చరలు చారణులు, నీ వలననే నక్షత్రములు, నీ వలననే గ్రహములు చంద్రుడును, నీ వలననే నభోన్
నిఖిల శబ్దమయము నీలోననే నదులును అగ్నియు నీలోననే సచరాచరములను నీలోననే వేద శాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము నీలోననే అన్నియు నిన్నర్చించిన నిఖిల తృప్తికరము శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర శ్రీ వైష్ణవులకు నిదే మతము శ్రవణాత్ సర్వపాపఘ్నం మననాత్ పుణ్యవర్ధనం స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం ప్రేక్షణాత్ మోక్షదం భజే ప్రేక్షణాత్ మోక్షదం భజే. జనసామాన్యం కొన్ని వేల మంది స్వామివారి యొక్క దివ్య దర్శనానికై వేచి ఉన్నారంతా కూడాను. తిరుమలలో సన్నగా అంటే వరుణదేవుని యొక్క కరుణ మనకు చూపిస్తున్నాడు. అంటే స్వామివారి యొక్క గరుడోత్సవాన్ని నేను కూడా చూడటానికి వస్తాను అనేటువంటి భావన చేత సన్నని తుంపుర ద్వారంలో తను స్వామిని సేవిస్తున్నాడా అనేటువంటి భావన కలుగుతుంది. ఒక పక్క సన్నని తుంపురులు పడుతున్నప్పటికీ కూడా జనం ఏమాత్రం కదలకుండా స్వామిని చక్కగా రెండు కళ్ళతో కూడా విప్పారినటువంటి నేత్రములతో చూస్తున్నటువంటి మహాజనాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకని భగవద్గుణ కీర్తనం ఇది వినటం వల్ల సర్వపాపఘ్నం. మనిషి కలియుగంలో తెలిసి తెలియక అనేకమైనటువంటి పాపాలు చేస్తుంటాడు. అటువంటి పాపాలు పోవాలంటే భగవంతుని శ్రవణం. ఇప్పుడు స్వామి ఉత్తరమాడ వీధిలో ఉన్నాడు. స్వామి అంటే చక్కగా తిరిగి 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 వచ్చి తాను అలసట లేకుండా భక్తాదులందరికీ కూడా దర్శనాన్ని ప్రసాదించడం కోసం మంద మంద గమనంతో ఇప్పుడే ఉత్తరమాడ వీధిలోకి చేరుకున్నాడు. మననాతు పుణ్యవర్ధనం. స్వామిని మననం చేసుకోవటం వల్ల చూడండి అనేక రకమైనటువంటి వాద్యములతో గరుడవాహనం అన్నట్టుగా విద్యుద్దీప కాంతులు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. గరుడవాహనాన్ని మీరు చూడాలి, గరుడవాహనాన్ని మీరు దర్శించాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి గరుత్మంతుని పైన స్వామిని వీక్షించగలగాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా మననాతు పుణ్యవర్ధనము. పాపం పోతే గాని పుణ్యం రాదు. స్వామి యొక్క నామాన్ని, స్వామి యొక్క కమనీయ రూపాన్ని ఎప్పుడైతే మరణం చేస్తామో పుణ్యవర్ధనం, పుణ్యం పెరుగుతుంది అంటున్నారు. స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం. ఎప్పుడైతే మనసులో మనము పెట్టుకున్నటువంటి ఆ నామాన్ని ధ్యానం చేశామంటే అప్పుడు సిద్ధిదం, స్వామి యొక్క అనుగ్రహంతో మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రేక్షణాత్ మోక్షదం భజే. ఇదే తార్కాణమని. ఇటువంటి స్వామిని కలియుగంలో గరుడిని పైన వెలసినటువంటి చక్కగా ఉండేటువంటి ఇటువంటి వెంకటేశ ప్రభువును మనం దర్శిస్తే మోక్షదం భజే, మోక్షం కలుగుతుంది అంటారు. అందుకోసమే ఆ దర్శన ప్రభ కోసమే, ఆ దర్శనాన్ని వీక్షించడం కోసమే తండోపతండలుగా జనమంతా కూడా అటువంటి గరుడుని యొక్క దర్శనం మనం చూస్తున్నాం. అందుకని గరుణ్ణి గురించి చెప్పాలంటే బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి, వాలకిల్యుదయ వరపక్షి కులమున క్రిందుడై పరగిన ఇత్తతేజుడు, ఉదధిలో ఉన్న అత్యుగ్ర నిషాదుల నారంగమింగిన ఘోర వీరుడు,
ఇభకచ్చికముల రోహిణీ శాఖతో నెత్తుకొని దివిపరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయ అమృతంబు గొనిపోవ కడగై వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడతడు నీకు అసాక్షుండు శతమకుండా. తన దేవలోకానికొచ్చి అమృతాన్ని తీసుకువెళ్ళేటువంటి గరుత్మంతుని ఎదురించడానికి ఇంద్రుడు వెళుతుంటే అతనితో చెబుతున్నటువంటి తెలుగు నన్నయ మహాభారతంలో ఉండేటువంటి పద్యం. ఆయన కామరూప గమనుడయ్యా, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. కామగమన, కామరూపమే కాదు కామగమనం కలిగిన వాడు. చూడండి చూడండి ఎంత విచిత్రంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత లాస్యంగా, ఎంత రమణీయంగా నృత్యం చేస్తున్నారో చూడండి. వారికి ఏ అలసట కూడా లేదు. ఇప్పటికీ వాహనం ప్రారంభమై దాదాపు 3 గంటలైంది. 3 గంటలైనప్పటికీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో అలసట లేకుండా వాద్య కళాకారులు, చక్కగా నృత్య కళాకారులు, గాన కళాకారులు ఎంతోమంది స్వామి యొక్క సేవ చేస్తున్నారు. అదేవిధంగా పక్షికులమున పుట్టి పక్షి జాతిని ధన్యం చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా అమృతం కోసం పైకి వెళుతూ ఆకలైతే తండ్రి యొక్క అనుజ్ఞ చేత ఆయన ఇభకచ్చములను రెండింటినీ కూడా భక్షించినటువంటి వాడు. ఇటువంటి విశేష బల సంపన్నుడైనటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఎదిరించడం నీ వల్ల కాదు అని చెప్పి ఇంద్రుడితో చెప్పేటువంటి మాట. అటువంటి గరుత్మంతుని గురించి మనం తెలుసుకుందాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. చూపట్టు రాజులు అరసి కనగగతమగోరే సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగతమగోరే సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము బ్రహ్మలోకమును కదిసి నీరును కలపులము 14వది బ్రహ్మలోకమును కదిసి నీరును కలపులము చెదరకైక తము చేరిన వారల పొదుటనని ముడుక ఉండగలరా చెదరకైక తము చేరిన వారల పొదుటనని ముడుక ఉండగలరా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ
ఇచ్చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా దిగాదిగాదిన్నియు నింతే పది పది హరి హరే శ్రీనివాస వైకుంఠేతు పరే లోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విసజించాత్మా భక్తై భాగవతై సహా అనేట్లుగా భగవానుడు పరమపదంలో లక్ష్మీశేషుడై నిత్యసూరులు నిత్యముక్తులు సేవిస్తూ ఉండంగా వేంచేసి ఉంటాడట. అలాంటి నిత్యసూరి వర్గంలో ప్రధానమైన వారుడుగా అనంతగరుడ విశ్వక్సేనుడన్నట్లు మధ్యమణి న్యాయంలాగా వెలుగొందే గరుత్మంతుడు భగవంతునికి సన్నాహానికి పెద్ద ప్రతీక. శ్రీయపతిత్వం శంఖచక్ర గదాయుధత్వంలాగా గరుడవాహన తత్వం కూడా పరవెయ్యరన్ పరమపురుడ అనేటట్లు పరతచుఖనమే. ఎవరికైతే శ్రీయపతిత్వం శంఖచక్రాదులు గరుడవాహనం శ్రీవత్సం కౌస్తుభం అమ్మవారు భార్యగా ఉండడం ఈ గుణాలన్నీ ఉంటాయో అతనే పరతత్వం అని చెప్పారు. అలాంటి పరతత్వాన్ని జ్ఞాపకం చేసేటటువంటి స్వామి ఈ గరుత్మంతుడు అన్నమాట. సుమిత్రాదేవి రామచంద్రస్వామి వారి పరత్వాన్ని సూచిస్తూ ఆమె ఒక మాట చెప్పింది, రామం దశరథం విద్ధి అని. అటువంటి శ్లోకంలో దశరథ అనే శబ్దం గరుడవాహన తత్వాన్ని సూచిస్తుంది అని గోవిందరాజుల వారి యొక్క వ్యాఖ్య. గరుత్మంతుడు భగవంతుడి యొక్క వాహనమే కాకుండా ఆయన యొక్క విజయధ్వజంగా కూడా ప్రసిద్ధుడు. నాలార దివ్య ప్రబంధాల్లో మంగళశాసన ప్రబంధంగా పల్లాండుని తిరుపల్లాండు అంటాం. ఆ పల్లాండుని భగవానుడు గరుడవాహనుడై వేయించేసి ఉన్నటువంటి సన్నివేశాన్ని ఆ భట్టనాథులు సేవించి భయశంకతో దానికి మంగళాశాసనం చేసినప్పుడు వారి ముఖకమలం నుండి జాలువారిన మధుర ప్రబంధమే ఆ తిరుపల్లాండు. భగవంతుడి భక్త రక్షణలో దుష్ట శిక్షణలో గరుత్మంతుని యొక్క పాత్ర అద్వితీయం, మనోహరం. మనోవేగానికి మించిన వేగంతో గరుత్మంతుడు ప్రయాణిస్తున్నప్పుడు ఇంకా స్పీడుగా పో, ఇంకా వేగంగా పో అని తన పాదాలతో గరుత్మంతుణ్ణి ప్రహరిస్తాడట. అలాంటప్పుడు ఏర్పడినటువంటివే గరుత్మంతుని కిణాంకములు అంటారు. ఇవి గరుత్మంతునికి అపూర్వమైనటువంటి శోభాదాయకములవుతాయట. తదీయ సమ్మర్ద కిణాంక శోభిన అంటూ యామునుల వారు సెలవిచ్చారు. గరుత్మంతుని యొక్క వైభవాన్ని వేదాలు, ఆగమాలు, ఇతిహాస పురాణాలు పెక్కు రీతుల్లో ప్రవహిస్తున్నాయి. అలాంటి వైభవాన్ని మధుర గంభీరాలైనటువంటి 2 మంత్రాలలో గరుడ పంచాశత్ అని, గరుడ దండకమని 2 స్తోత్రాలను వేదాంతేశుల వారు మనకు అందించారు. అవి నిత్యానుసంధేయాలు అంటారు అనేక గృహాలలో. అటువంటి గరుత్మంతుడు ఈవేళ మనం సేవించుకుంటూ ఉన్నాం. ఈ మహానుభావుడు ఎంతటి ప్రభక్తి పరాయణుడు చూడండి. గరుడ వాహనం గరుత్మంతుడు తన 2 హస్తాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదాలని చేతిలో ధరించి లోకానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. నాయనలారా చూడండి, పరతత్వం అంటే ఏదీ లేదు, వేద సారాంశమంతా ఇంతే అని అంటున్నాడు. వేదం అనేటటువంటి జలధిలో మునిగి వెతికి ఎవరయ్యా పరతత్వం, ఎవడు సాక్షాత్ పరమేశ్వరుడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యులైనవు సర్వము తానైన వాడెవ్వడు అంటే ఇడుగో ఈ దివ్యమైనటువంటి పాదాలు కలవాడేను అని చెప్పి ఆ దివ్యమైనటువంటి చరణ పంకజాలని అలా ధరించి మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన. మన భాగ్య విశేషం వల్ల వేదరాశిలో మునిగి, వేద జలధిలో మునిగి, ఇదిగో ఈ 2 శ్రీపాదాలే వేద సారాంశమని గ్రహించి పైకి తీసుకు వచ్చానయ్యా. ఇవి ఎవరి శ్రీమంతుని పాదాలో తెలుసా
మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారివి అనంటి పలకంటి శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపంచే, గోవింద 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 అని భగవంతుడైనటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందడానికి ఈ స్వామివారి దర్శనం ఇవాళ మనకు ఒక సుకృతం, మన భాగ్య విశేషం. గరుడారూఢుడైనటువంటి శ్రీనివాసుడు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, మనం కోరే వస్తువులన్నింటినీ ఆ క్షణంలోనే సమకూర్చేటటువంటి యొక్క మహానుభావుడు. ఆయన అందించేటటువంటి విలువలు వరాలన్నీ కూడా వెలకట్టలేం. వీటికంటే మహోదార చక్రవర్తి శ్రీ శ్రీనివాస కళ్యాణ చక్రవర్తి అట భక్తులు కోరుకునే వస్తువులని మాత్రమే కాకుండా ఇతరాలైన వాణ్ణి కూడా భక్తుల అనుభవానికై ఆయన కటాక్షిస్తాడట. వరదుడు కదా.
ఏ దేవతల ధ్యానమి కొండయనో ఏ దేవతల ధ్యానమి కొండయనో విష్ణుమూర్తికి పెద్ద విడిది అయ్యే ఏ మహర్షుల తపంబీ పాదపమ్ములో హరిపాదములకు చామరములయ్యే ఏ దివ్య గంధర్వుని పక్షులో సుమా స్వామికై పాడడి పాటలయ్యే ఏ అప్సరకాంతలి శలయేరులో తరగల నిత్య నర్తనములయ్యే పూర్వజన్మల చేసిన పుణ్యఫలము గణనకెక్కుట నీదు సేవనము దక్కే ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ. రాళ్లబండి కవితాప్రసాద్ గారు ఈ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అంటూ స్వామివారిని చక్కగా ఆ స్వామివారి యొక్క దివ్య మహత్తర శోభను వర్ణించేటువంటి పద్యం అనన్య సామాన్యంగా ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి భక్తి మకరందాన్ని అందించేటువంటి ఈ తిరుమల నాయకుని యొక్క పద్యం ఒక్కసారి వింటే మనకందరికీ కూడా పులకలు కలుగుతాయి. అటువంటి మనోహరమైనటువంటి పద్యం తిరుపతి పైన. ఇప్పుడు స్వామి ఉత్తరమాడ వీధిలో మనకందరికీ కూడా గరుత్మంతుని పైన మనకు దర్శనమిస్తున్నాడు. అందుకే ఉత్సవే దేవేశం ఏ సేవంతే తే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేరం ఇతి భృగ్వాదయో వదంతి. మరీచి మహాముని వైఖానసాగమంలో విమానార్చన కల్పంలో చెప్పేటువంటి మహత్తర శ్లోకం. ఉత్సవంలో దేవదేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో, ఎన్నిసార్లు స్వామిని పదే పదే ఎవరైతే సేవిస్తుంటారో యజ్ఞఫలం లభేరన్, ఒక పెద్ద యజ్ఞం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి అంటున్నారు. మనం యజ్ఞయాగాదులు కలియుగంలో మనము చెయ్యలేం. అటువంటి యజ్ఞములు కనీసం చూడగలగాలన్నా కూడా వీలు కుదరాలి. అటువంటిది ఈ తిరుమలకు వస్తే స్వామివారి యొక్క దివ్య సేవను మనం తిలకిస్తే ఇంతకంటే భాగ్యం ఇంకేమీ కూడా లేదు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందితే అంతకంటే ఈ జీవితానికి ధన్య లేదు కాదు. కాబట్టి అందుకని యజ్ఞ ఫలం వస్తుంది స్వామివారి యొక్క ఉత్సవాన్ని చూస్తే. అందుకని ఈ గరుత్మంతుడు అత్యద్భుత పరాక్రమవంతుడై అందరికీ కూడా భయాన్ని గొలుపుతున్నటువంటి వాడి యొక్క స్వామివారి యొక్క సేవలో ఉంటాడు. కొని గరుడుని మహాబల పరాక్రమ విశేషాలను సద్గుణ గరిమను కూడా మనం తెలుసుకుంటే, అంటే దీన్ని సౌపర్ణోపాఖ్యానము అంటాడు. అంటే దీన్ని వినటం వల్ల అధిక సంపదలు కలుగుతాయి, పాపక్షయమవుతుంది, సర్ప బాధలుండవు, రాక్షసుని వల్ల భయం తొలగుతుంది అని చెప్పి అంటాడు. కొని పారిజాతాపహరణంలో కూడా ముక్కు తిమ్మనామర్చుడు గరుత్మంతుణ్ణి వర్ణిస్తూ చక్కటి పద్యం చెప్తాడు. వజ్రంబునకు ఈకవే చిన్న బలశాలి. దేవలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుడి పైన ఒక ఈకను విసిరివేశాట. గజ కచ్చపాసన ఖాతుకుండు. తండ్రి యొక్క ఆజ్ఞం ప్రకారం ఆకలైతే గజాన్ని తాబేలుని అంటే ఏనుగుని తాబేలుని తిన్నాడు. అంటే ఎంత బలపరాక్రమవంతుడో కూడా మనం చూసుకోవచ్చు. జనని దాస్యంబునీగిన కుల శ్రేష్ఠుండు. ఎన్నిసార్లు చెప్పుకుంటామండి ఈ మాట.
ఎన్నిసార్లైనా చెప్పుకోవాలి. ఎందుకంటే మాతృభక్తి పరాయణుడు, అటువంటి మాతృ దాస్యాన్ని పోగొట్టినటువంటి వాడు. దుర్లభామృత పశ్యతో హరుండు, ఎవరికీ వీలు కానటువంటి, ఎవరికి చక్కగా చిక్కనటువంటి, ఎవరి వల్ల కానటువంటి దేవేంద్ర లోకంలో ఉండేటువంటి అమృతాన్ని తెచ్చినటువంటి వాడు. కమలాప్తు సారథి గారాభుతం ముండు, సూర్యుని యొక్క తమ్ముడు అంటే అనూరుని యొక్క తమ్ముడు కశ్యపకృత పుణ్య కర్మ ఫలము. ఇది విశేషమండి. పిల్లల వల్ల తండ్రికి పేరు రావాలి, అది వంశోన్నతి అంటే అటువంటిదే. ఎవరు జన్మిస్తే వాళ్ళ తాత తండ్రుల్ని వంశాన్ని మనం ఒక్కసారి తలుచుకుంటామో, వాళ్ళను పుణ్యకీర్తనలుగా ఎవరైతే కీర్తిస్తారో అదే పుణ్యఫలం. అక్కడ ఇదే కశ్యపకృత పుణ్య కర్మ ఫలము. కశ్యపుడు చేసినటువంటి పుణ్య ఫలం చేత లభించాడు. అందుకనే చూడండి, విజ్ఞులు మహానుభావులు ఏమంటారు, నువ్వు ఇంత గొప్పవాడి ఎట్లయ్యావయ్యా అంటే, మా తండ్రి తాతలు చేసినటువంటి పుణ్యఫలం అది వినయమని. నిజంగా వాళ్ళ పుణ్యకర్మల చేతే విద్య కాని, జ్ఞానం కాని, సంపద కాని, గౌరవం కాని, ప్రతిష్ట కాని, కీర్తి కాని మనంతా కూడా కలుగుతాయి. అదేవిధంగా ఇక్కడ కశ్యపకృత పుణ్య కర్మ ఫలము, కశ్యపుడు చేసినటువంటి పుణ్యఫలం సకల శౌకంతౌఘ సామ్రాజ్యుధౌరేయు అహిమృగయా వ్యసనాకులుండు. పక్షులకు రాదు మృగాంధ్రై, భగవద్గీతలో కూడా చక్కగా వైనతేయస్య పక్షినా, పక్షులలో వైనతేయుణ్ణి నేను అన్నాడు ఎవరు? పరమాత్ముడు. అట్లా ఆ విధంగా ఇంతటి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. గరుత్మంతుని పైన ఉండేటువంటి విష్ణుమూర్తిని చూస్తున్నాం, తిరుమల నాయకుణ్ణి చూస్తున్నాం. ఆనందాన్ని పొందుతాం, అనుగ్రహాన్ని మనమందరం కూడా అందెదముగాక. ఏది యుగాన
పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస వెంకటేశ గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశాయ నమః. ఈవేళ ఈ సాయం సంధ్యా సమయంలో ప్రకృతి కాంత పులకిత గాత్రమైతే చక్కని చిరునవ్వుల వర్షం కురుస్తోంది. శ్రీవారికి సిద్ధంగా ఉండే పటాటోపం ఆచ్ఛాదితమైంది. దివ్య మంగళ స్వరూపుడైన వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహ వర్షం ఇది. ఆయన కల్పవృక్షం కదా. ఆయన వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీ వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేడు. ఈ సత్యం. ఎప్పుడు కూడా శ్రీనివాసుణ్ణి స్మరిస్తూ ఉందాం. హరి హర్హరి పాపాణి అన్నట్లు హరియని రెండక్షరముల హరియించును పాతకంబు అంబుజనాభా హరి నీ నామమహత్యమే హరిహరి పవడంగవశమే హరి శ్రీకృష్ణ
సకల పాపాలను పోకార్చే శ్రీ వెంకటేశ్వర మమ్మల్ని కటాక్షించు, మమ్మల్ని రక్షించు. ప్రియమైన శ్రీనివాస, మాకు ఇష్టమైన నిన్ను, నీ కైంకర్యాన్ని అనుగ్రహించు స్వామి. తన భక్తులను విన్నపాలను విని అదిగో కటాక్షిస్తాను, అనుగ్రహిస్తాను, రక్షిస్తానంటూ ఈవేళ గరుత్మంతుని పైన ఎక్కి బంగారు మేడ నుంచి మాడ వీధులలోకి తరలి వస్తున్నటువంటి శ్రీనివాసుడా, సార్వభౌముడా, నీకు జయము జయము. బాలాలయ అష్టదిగ్బంధనం అనే కార్యక్రమాన్ని 12 సంవత్సరాల ఒక్కసారి వచ్చేటటువంటి మహోత్సవాన్ని చక్కగా జరిపించుకొని ఈవేళ మళ్ళా మా మధ్యకు వచ్చి మీ దివ్యమంగళ స్వరూపాన్ని మాకు దర్శింపజేసి ధన్యులను చేస్తున్నటువంటి వారు మేము ఎంత అదృష్టవంతులం. మళ్ళా 12 సంవత్సరాలకు కదా ఈ అష్టదిగ్బంధన మహోత్సవాన్ని మేము దర్శించగలిగేది, ఆ స్వరూపాన్ని. ఇవాళ మేము జీవించి ఉన్నాం, మీ అనుగ్రహం వల్ల మీ దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అత్యంత విలువైనటువంటి తిరువాభరణాలు దర్శించినటువంటి స్వామి, ఈవేళ మీ దర్శనం మాకు శుభోదర్కం. ప్రియమైన శ్రీనివాస, గరుడ గమనరారా నన్ను ఈ కరుణయేలు కోర అంటున్న మా భద్రాద్రి రామదాసు గారి ప్రార్థన విన్నావా స్వామి? మా అన్నమయ్య విన్నపాలను వింటున్నావా స్వామి? ఆయన మా అందరి కోసం కదా దేవరవారిని వేడుకున్నది. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, నీవుగా మమ్మల్ని కోరుకున్నవాడివి, ఏలుతున్నటువంటి వాడివి. మాకు మా పెద్దలు ఇచ్చినటువంటి పరంపరాగతమైనటువంటి మహాపెన్నిధివి నీవు. మమ్మల్ని ప్రేమతో ఆదరించి ఆర్తి తీర్చేటటువంటి కాలమేఘానివి నీవు. భావించినంతలో మా భావనలను తేర్తిగా చక్కగా గ్రహించి తీర్చే ఆశ్రిత పారిజాతానివి, చింతామణివి నీవు. కోరిన కోరికలను తీర్చేటటువంటి కామధేనువు నీవే. చెడకుండా సర్వదా రక్షించే సిద్ధ మంత్రానివి నీవే. దూరం నుంచి నీ యొక్క శిఖరాన్ని దర్శిస్తే చాలయ్యా మా జీవితాలు పండిపోతాయి. అద్భుతమైనటువంటి నీ గోపుర దర్శనం మాకు జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. మీ యొక్క దివ్యమైనటువంటి మహాద్వార దర్శనమే మాకు సుకృతం. అంతేకాదు, చెడకుండా రక్షించే, సర్వదా రక్షించే సిద్ధ మంత్రానివి నీవు. రోగాలను పోగొట్టి రక్షించే దివ్య ఔషధానివి నీవు. సర్వదా వెంట ఉండి కనిపెట్టుకునుండేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపాలతో ఉండేటటువంటి ప్రాణబంధువు కూడా నీవే. కొంచెం పటాటోపం మనకు అర్థం వస్తున్నట్లుంది. ఇగో కొంచెం చిన్నగా వర్షం కురుస్తోంది. భక్తులంతా కూడా ఆచ్ఛాదితంగా గొడుగులు పట్టుకొని ఉన్నారు ఛత్రాలను. కానీ స్వామి దర్శనానికి లోటు లేకుండా పటాటోపం మనకు సహకరిస్తూ ఉంది. స్వామి శ్రీనివాసుడు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదైకదైక సింధో శ్రీ దేవతా గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతి అడుగో ఆయనే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతమైనటువంటి యొక్క కైంకర్యాలు నిర్వహిస్తారు. అపూర్వమైనటువంటి యొక్క కటౌట్లు ఎక్కడ పెట్టినా కూడా, ఒక పక్క కోదండరామస్వామి వారు, ఇంకో పక్క లక్ష్మీనారాయణులు, ఇంకో పక్క పద్మాసనమైనటువంటి యొక్క మహాలక్ష్మీదేవి, ఇంకో పక్క జేగీయమానంగా బియత్తరం నుంచి భూతలానికి దిగి వస్తున్నటువంటి ఆ గరుత్మంతునిపై గరుడవాహనుడైన వెంకటేశ్వర స్వామి వారు మేం దర్శిస్తున్నామయ్యా శ్రీనివాసుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా.
గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ తనువును దామోదరా తనువును నీవే దామోదరా మనికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నా మనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీక చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట నడుము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నిత్తన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నిత్తన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే
శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. అమృత కలశహస్తం కాంతి సంపూర్ణ దేహం సకల విభుద వంద్యం వేద శాస్త్రైరచింత్యం కనక రుచిర పక్షం ధూయమానందగోళం సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం సకల విష వినాశం చింతయేత్ పక్షిరాజం. ఈ పక్షిరాజు యొక్క భగవంతుని యొక్క సేవ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే సకల విష వినాశం. ఎటువంటి విషములైనప్పటికీ కూడా నాశనము చేసేటువంటిది గరుడ సేవ. గరుత్మంతుని యొక్క దివ్య దర్శనం వల్ల మనలో ఉండేటువంటి కల్మషములు విషములు అన్నీ కూడా పోయి మానసిక ప్రశాంతి మనకందరికీ కలుగుగాక. చూడండి, స్వామివారి యొక్క దివ్య వైభవం, దివ్యమైనటువంటి మణి మకుట రత్న లాంఛనములతో కూడినటువంటి స్వామివారి యొక్క వైభవం. ఇప్పటిదాకా ఆనందామృతంలో తడిశాం మనమంతా కూడా. స్వామివారు దివ్య వైభవ లాంఛనుడు. ఇప్పుడు తిరుమలలో వరుణుదేవుని యొక్క కరుణ అపారంగా మనపైన కురిసింది. వర్షాకాలం కదండి. వరుణుడు గరుత్మంతుని పైన ఉండేటువంటి భగవంతుణ్ణి చూసి ఆనందం పట్టలేక ఒక్కసారి వర్షించాడండి. ఆ వర్షించడమే ఆయన యొక్క నవ్వు. మనకందరికీ ఆనందం. వర్షము లేదు, వర్షం కురిసింది గరుడ సేవ రోజున. ఎటువంటి ఆటంకము లేకుండా, భక్తజనాలకు ఇబ్బంది లేకుండా కాసేపు అట్లా కురిపించి వెళ్ళాడు. అంటే తాను ఒక్కసారి తొంగి చూశాడు. ఎవరినయ్యా అంటే గరుడిని పైన ఉండేటువంటి ఆ భగవాను. ఇది వరుణుని యొక్క కరుణ మనందరికీ కూడా. వరుణునికి స్వామివారి యొక్క దివ్య దర్శనం అంతా కూడా జరిగింది. అందుకే పెద్దలంటారు, ఇంతటి మహాత్ముడు జగన్నాయకుడైన వెంకటేశ్వరుని పాదపద్మాలను తన హస్త పద్మాలపై నుంచుకొని శ్రీవారి వాహనమై ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించేవాళ్ళు నిజంగా ధన్యులండి. నిజంగా అటువంటి ధన్యతను పొందుదాం. కాలసర్ప యోగం వల్ల కలిగేటువంటి దోషాన్ని, మనం సంతాన నష్టాన్ని, ఈ కష్టాలన్నీ తొలగి సుఖశాంతులతో అటువంటి ఆనందం మనకు కలుగ్గాక. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి అతి ప్రీతిపాత్రమైనటువంటి గరుడ సేవ వైభవపేతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గరుడ సేవ సందర్భంగా తమ సందేశాన్ని వినిపించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు, ఐఏఎస్. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాశస్తమైనటువంటి గరుడ వాహన సేవ ముగింపు దశకు చేరుకుంటున్నది. ఒక 15-20 నిమిషాల ముందు నుంచి కూడా వర్షం మొదలైనది. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి వర్షం ఉన్నప్పటికీ కూడా ఉదయం మోహిని అవతార సేవలో స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడానికి ముందుగా వర్షం ఆగినది. ఆ తర్వాత అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో లక్షలాదిగా భక్తులు గ్యాలరీలోకి వేంచేసి ఇక్కడ కల్పించినటువంటి సకల సౌకర్యాలు పొంది వారు చాలా చక్కగా సంయమనంతో స్వామివారి వాహన సేవ కొరకు ఆ దివ్య దర్శనాన్ని వారు తరివితీరా చూడడానికి వేచి ఉన్నారు. అదేవిధంగా 2 బ్రహ్మోత్సవాలు ఉన్నటువంటి సంవత్సరం కాబట్టి సుమారుగా 2.5 లక్షల మందికి పైబడి తిరుమలకు ఈ యొక్క గరుడ సేవ సమయానికి చేరుకున్నారు. అందులో సుమారుగా 2 లక్షల వరకు కూడా ఇక్కడ గ్యాలరీలోకి, మాడావీధుల్లోకి వచ్చి స్వామివారి వాహన సేవను తిలకించారు. మిగిలిన వారు క్యూ లైన్లలోనూ, కంపార్ట్మెంట్లలోనూ, ఇతరత్ర వసతి సౌకర్యాలలోనూ అన్ని చోట్ల కూడా ఉన్నారు. తదుపరి వాహన సేవ పూర్తి అవుతున్న కొద్దీ కూడా భక్తులు నిష్క్రమించడంలోనూ, వారు తిరుపతికి ప్రయాణం కావడంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు అయితేనేమి, సొంత వాహనాలు అయితేనేమి, బాడుగ వాహనాలైనా కూడా అద్దె వాహనాలలో అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సులువుగా వారు తిరుపతికి చేరుకుంటున్నట్టు కూడా మనకు వార్తలు అందుతున్నాయి. 7 గంటలకు మొదలైనటువంటి ఈ వాహన సేవ ఇంకొక అరగంట సమయంలో
పూర్తి కావస్తోంది. ఇటువంటి ప్రాశస్తమైనటువంటి వాహన సేవకు ఎక్కడెక్కడ నుంచో ఉదయం మధ్యాహ్నము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, చైర్మన్ గారు కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తులందరినీ కూడా యోగక్షేమాలను ఆరా తీశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో నేను కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా అన్ని సౌకర్యాలు బాగున్నాయని, ఎండ కాచినా వర్షం పడ్డా కూడా కదలకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకునే తిరిగి ప్రయాణమవుతామని ఘంటాపదంగా చెప్పారు. అదేవిధంగా 20 నిమిషాల ముందు చాలా ఉధృతంగా వర్షం పడినా కూడా, పెద్ద ఎత్తున పడ్డా కూడా ఎవరు భక్తులు కదలకుండా స్వామివారి వాహన సేవను, గరుడ వాహన సేవను తిలకించడానికి అందరూ కూడా ఓర్పుతో ఎంతో చిన్న చిన్న ఇబ్బందులైనా కూడా వేచి ఉంటున్నారు. వారందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని, ఇంత హితోధికమైనటువంటి సౌకర్యాల కల్పనలో ప్రతి అడుగున ముందుండి మాకందరికీ మార్గదర్శకంగా నిలిచి మంచి సలహాలను ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా అన్ని ఆమోదాలు తెలిపినటువంటి బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులకు, అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులు నిండుగా స్వామివారి కరుణా కటాక్షాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.